హాయ్ సార్, వెల్కమ్ టు జ్యోతి ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బాల్కనీ. ఈ బాల్కనీలోకి పిజన్స్ ఇంకా చిన్న చిన్న పక్షులు లోపలికి రాకుండా ఉండాలంటే పిజన్ ప్రొటెక్షన్ మెటీరియల్ ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి అనేది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తాను. అందరూ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం క్లియర్గా వీడియో తీసామండి. మీకు కొంతమందికి తెలియదు కదా ఎలాగ ఇన్స్టాలేషన్ చేస్తాము, అవన్నీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కింద బార్డర్ మొత్తం డ్రిల్లింగ్ చేసుకోవాలి. చూడండి, డ్రిల్లింగ్ చేస్తున్నాడు. మనకి బార్డర్కి ఒక 2-3 ఇంచులు కిందికి డ్రిల్ చేసుకోవాలి. ఎందుకంటే అది చిన్న చిన్న పగుళ్ళు పగిలిపోయి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సెంటర్ పాయింట్లు మనం డ్రిల్ చేస్తే ఏమవుతుందంటే దాని వైబ్రేషన్కి అది పగలకుండా బాగుంటుందండి. మనం డ్రిల్లింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డ్రిల్ చేసుకోవాలి. ఆ డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఇక పక్కన కనిపిస్తున్నాయి కదా స్పైక్స్, ఉక్స్ అండి. అవి ఆ ఉక్స్ ఆ వాల్ ప్లగ్స్లో పెట్టి ఆ డ్రిల్లింగ్ చేసిన హోల్స్లో పెడతారు. అవి పెట్టిన తర్వాత ఏమవుతుందంటే అవి టైట్ చేస్తే టైట్ అవుతాయి, మొత్తం టైట్ అయిపోతాయి. కింద డ్రిల్లింగ్ అయిపోయింది. పైన డ్రిల్లింగ్ చేసేటప్పుడు సేఫ్టీ బెల్ట్ పెట్టుకొని చేయాలి. ఖచ్చితంగా సేఫ్టీ బెల్ట్ ఉండాలి. సేఫ్టీ బెల్ట్ లేకుండా ఎవరు చేయొద్దండి. ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి సేఫ్టీ బెల్ట్ ఖచ్చితంగా వాడండి. పైన డ్రిల్లింగ్ అయిపోయింది. తర్వాత వాల్ ప్లగ్స్ ఉన్నాయి చూడండి. ఆ వాల్ ప్లగ్స్ ఆ హోల్స్లో పెట్టి అవి ఇట్లా థ్రెడ్స్ ఉంటాయి. అవి టైట్ చేస్తే ఏమవుతుందంటే ఫుల్ టైట్ అయిపోతాయి. టైట్ అయిపోయిన తర్వాత హ్యాంగింగ్ అవుతుంది. అప్పుడు ఈచ్ వన్ ఒక ఉక్కు వచ్చేసి మినిమం 15 to 20 kgs వరకు వెయిట్ ఆపగలదు. అంత స్ట్రాంగ్గా ఉంటాయండి. అలాంటిది ఒక్కొక్క ఫీట్కి ఒక ఉక్కు పెట్టడం జరుగుతుంది. అలాగే మనకి ఎన్ని ఫీట్లు అయితే ఉందో బాల్కనీ అన్ని ఫీట్లకు ఉక్స్ పెడతాం. ఇంకా అదేవిధంగా అవి పెట్టి పొజిషన్ చూస్తామండి. అంటే కరెక్ట్ సరిపోతున్నాయా లేదా అని పొజిషన్ చూసి ఇంకా మనకి ఎక్కడైనా అవసరం పడితే ఆ మధ్యలో కూడా ఉక్స్ పెడతాం. ఎందుకంటే పిజన్స్ ఏ గ్యాప్లో నుంచైనా లోపలికి రావచ్చు. దూరం పెట్టకుండా దగ్గర పెట్టి లోపలికి రానియకుండా దాన్ని మనం చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే కొద్దిగా చిన్న గ్యాప్స్ ఉన్నా లోపలికి వచ్చేస్తాయండి. ఎందుకంటే ఇన్ని డబ్బులు పెట్టి మనం మెటీరియల్ చేయించుకున్నా సరే ఉపయోగం లేకుండా పోతుంది. ఒక్క పావురం వచ్చిన లోపలికి ప్రాబ్లం క్లియర్ అవ్వదు మనకి. కాబట్టి దాన్ని గ్యాప్స్ లేకుండా దగ్గర చేస్తాం. మళ్ళీ ఎక్కడైనా డ్రిల్లింగ్ అవసరం ఉంటే రెండోసారి కూడా ఇలా డ్రిల్లింగ్ చేస్తామండి. డ్రిల్లింగ్ చేసిన తర్వాత చూడండి, ఈ వాల్ ప్లగ్స్ అండి ఈ స్టీల్తో తయారు చేయబడి ఉంటాయి. అంటే లోపలికి రస్ట్ రాకుండా పెట్టిన మనకి మినిమం 10 years దాకా పనిచేస్తాయండి. ఇవి వర్షానికి, ఎండకి, దేనికి ఏం ఖరాబ్ కాదు. మనకి స్టీల్ ఉంటుంది కాబట్టి మనకి రస్ట్ రాకుండా ఉంటుందండి. ఇవి మొత్తం టైట్ చేసుకోవాలి. నార్మల్గా టైట్ చేయకుండా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేస్తేనే అది హ్యాంగింగ్ చేసినప్పుడు వెయిట్ అన్నది ఆఫ్ చేస్తుంది. నార్మల్గా టైట్ చేస్తే ఏమవుతుందంటే తొందరగా ఊడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే కొంతమంది నార్మల్గా చేస్తుంటారు. మేము అలా చేయము. చాలా టైట్ ఉంటుంది. టైట్ చేసిన తర్వాత ఉక్కు మొత్తం లోపలికి వెళ్తేనే అది హ్యాంగింగ్కి కరెక్ట్గా ఉంటుంది, లేకుంటే కరెక్ట్ ఉండదండి. మార్కెట్లో చాలామంది చేస్తుంటారు, కొంతమంది కొన్ని విధాలుగా చేస్తారు. మేము చేసేది ఇలా ఉంటుంది. అయిపోయింది, ఉక్స్ పెట్టడం అయిపోయిందండి. ఇదిగో మెటీరియల్ దానికి ఉక్స్కి తగిలిస్తున్నాము. తగిలించిన తర్వాత ఆ మెటీరియల్ రెడీ చేసినప్పుడు కూడా మొత్తం రౌండ్ అప్ బార్డర్ రోపు పెట్టి రౌండ్ రెడీ చేసి ఆ పీస్ ఎంత లెంత్ అయితే ఉందో, బాల్కనీ ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ సరిపడా పీస్ కట్ చేసి దానికి రౌండ్ అప్గా రోపు ఆ హోల్స్లో నుంచి పెడతామండి. పెట్టిన తర్వాత ఇలా పైన కింద ఇన్స్టాలేషన్ కరెక్ట్గా లైన్స్ వచ్చేటట్టు తయారు చేస్తాం. ఎక్కడైనా బాల్కనీ ఏదైనా క్రాస్ ఉందనుకోండి, అంటే ఎల్ షేప్ కానీ ఇలా ఎల్ షేప్ ఉంటుంది కదా, ప్లేన్ కాకుండా ఆ క్రాస్ ఉన్నప్పుడు ఆ షేప్ రావడం కోసం బార్డర్ రోప్ తీసుకుంటామండి. సపోర్ట్ రోప్ తీసుకొని అలా రోప్ తీసుకొని చేస్తే ఏమవుతుందంటే ఆ షేప్, బాల్కనీ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్లో మెటీరియల్ వస్తుంది మనకి. ఆ రోప్ వేయకపోతే ఏమవుతుందంటే అక్కడ సరిగా షేప్ కనబడదు. బాల్కనీ ఉన్న షేప్ కాకుండా వేరే షేప్ వస్తుంది. అందువల్ల చూడడానికి బాగుండదు. అందుకే అది సపోర్ట్ రోప్ తీసుకుంటామండి. ఆ తర్వాత మనకి ఆ చేసిన హుక్స్ లాక్ చేసేస్తాం. తగిలించేసిన తర్వాత ఇంకా లాక్ చేసేసి అయిపోయిన తర్వాత ఇంకా ఎండింగ్కి వచ్చేసామండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇంకొక పావురం కూడా లోపలికి రాదు, ఏ పక్షులు కూడా రావు లోపలికి. చాలా
ప్రొటెక్షన్గా ఉంటుంది మెటీరియల్. ఇది చాలా హెవీ మెటీరియల్ అండి. ఇది 2.5 థిక్నెస్. ఇది లైఫ్ టైం కూడా మనకి 8-10 ఇయర్స్ వరకు వచ్చేస్తుంది. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నెంబర్కి కాల్ చేయండి కావాలనుకుంటే.